గండిపడింది పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులోని వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది. తీవ్ర నష్టం కలిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసిన ఏ విధంగా గండిపడిందో పొలాల్లోకి ఈ గండి కొట్టినటువంటి వాటర్ అంటే వరద వాటర్ ఏ విధంగా వెళ్తుందో మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఏదైతే మొన్నటి వరకు చూసాం వరదలు ఆ భారీ వర్షాల కారణంగా అన్నదాతలు నష్టపోయారు. ఇప్పుడు ఏదైతే ఈ చెరువుకు గండి పడడం కారణంగా వందల ఎకరాల్లోకి వర్షం రావడం కారణంగా పంట నష్టపోయామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అంటే ఇప్పటికే నల్గొండ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావంతో భారీగా వరి పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు అధికారుల నిర్లక్ష్యం కూడా ఇప్పుడు అన్నదాతను కష్టాలు నష్టాల్లోకి నెట్టిపడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులో ఉన్నటువంటి పిలాయిపల్లి కాలువకు గండి పడింది. ఆ గండికి సంబంధించి అక్కడ దాని వరద నీరంతా కూడా ఇటు పక్కనే ఉన్నటువంటి వరి పంట పొలాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. తద్వారా వందల ఎకరాల్లో వరి పంట మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే కోతకొచ్చిన పంట మొత్తం కూడా అలా మొత్తం నీట మునిగినటువంటి నేపథ్యంలో ఆ వరి పంటను ఇప్పట్లో కోసేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే రేపో ఎల్లుండో ఆ వరి పంట మొత్తం కూడా కోసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో కూడా ఇప్పుడు రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ గండిని పూడ్చడంలో అధికారులు విఫలమయ్యారు, నిర్లక్ష్యం వహించారనేటువంటి ఆరోపణలు అక్కడ నుంచి రైతుల నుంచి వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోడు ఇటు ఈ అక్కడక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా ఇటు రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.